హలో అండి, వెల్కమ్ టు టేస్టీ కిచెన్. ఈరోజు నేను నాకు చాలా ఇష్టమైన ఫేవరెట్ రెసిపీని మీకు చూపించబోతున్నాను. అదేంటి అంటే బోటి ఫ్రై. అవునండి, బోటి ఫ్రై అంటే నాకు చాలా ఇష్టం. తెలంగాణ పీపుల్ ఫేవరెట్ రెసిపీ కూడా. ఈరోజు నేను బోటి ఫ్రైని సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్లో ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. ఇక లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా 1 kg బోటిని నేను బాగా వాష్ చేసి తీసుకున్నాను. తర్వాత స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టుకొని వాష్ చేసిన బోటిని అందులో వేసుకోవాలి. తర్వాత ఒక గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకొని అందులోనే 1/2 స్పూన్ పసుపు, 1/2 స్పూన్ సాల్ట్ వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత కుక్కర్ మూత పెట్టుకొని 6 విజిల్స్ వచ్చే వరకు బోటిని బాగా ఉడికించుకోవాలి. 6 విజిల్స్ తర్వాత ఒకసారి చెక్ చేసుకోండి బోటి ఉడికిందో లేదో. అవసరమైతే ఇంకో 2 విజిల్స్ పెట్టుకుని అయినా బోటీని ఉడికించుకోవాలి. నాకైతే 6 విజిల్స్ పట్టింది బోటీ ఉడకడానికి. 6 విజిల్స్ తర్వాత మూత తీసి బోటీలోని వాటర్ అంతా తీసేసి ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకొని 2 స్పూన్స్ ఆయిల్ వేసి కొన్ని మసాలా దినుసులు వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కట్ చేసిన ఆనియన్స్ని, పచ్చిమిర్చిని వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని 30 సెకండ్స్ అలా ఫ్రై చేసుకోవాలి. తర్వాత 1/2 స్పూన్ పసుపు వేసుకొని ఒకసారి కలుపుకొని మనం బాయిల్ చేసి పెట్టుకున్న బోటీని ఇందులో యాడ్ చేసుకొని 2 మినిట్స్ హై ఫ్లేమ్లో ఉంచుకొని కలుపుకోవాలి. మనం బోటీ ఫ్రై చేస్తున్నప్పుడు కంటిన్యూస్గా కలుపుతూనే ఉండాలి. బోటీ ఆయిల్లో 2 మినిట్స్ అలా ఫ్రై అయ్యాక ఇప్పుడు ఇందులో 1 స్పూన్ సాల్ట్, 1 స్పూన్ కారం వేసుకొని మళ్ళీ 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మంటను మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేసుకొని 1 స్పూన్ ధనియాల పొడి, 1/2 స్పూన్ గరం మసాలా వేసుకొని కంటిన్యూస్గా కలుపుతూనే ఉండాలి. ఒక 10 మినిట్స్ బోటీ గోల్డెన్ కలర్లోకి మారే వరకు ఫ్రై చేసుకోవాలి. బోటీ కలర్ చేంజ్ అయ్యాక చివరగా కొత్తిమీర వేసుకొని ఒకసారి కలుపుకొని ప్లేట్లోకి సర్వ్ చేసుకోవడమే. అంతే, ఎంతో టేస్టీగా అండ్ క్రిస్పీగా ఉండే బోటీ ఫ్రై రెడీ అయిపోయినట్టే. మీరు కూడా ఒకసారి ఇలా సింపుల్ ప్రాసెస్లో చేసి చూడండి, మీకు కూడా నచ్చుతుంది. చాలా టేస్టీగా ఉంటుంది. మరి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా కొత్త కొత్త రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.